Hello everyone, welcome back to the session. Today we will discuss CET Class 11 Themes in India History Part 1. మనం క్విక్గా రివిజన్ చేసుకుందాం. చాప్టర్ 1 వచ్చి అర్బన్ సివిలైజేషన్ మెయిన్ టాపిక్ అండి. దీని యొక్క కీ ఫీచర్స్ అర్బన్ ప్లానింగ్, ఎకానమీ, టెక్నాలజీ, బాన్స్, టూల్స్, సీల్స్, పాటరీ, రిలీజియన్, మదర్ గాడ్నెస్, అన్ని టెంపుల్స్ లేవు. డిక్లైన్ థియరీస్, క్లైమేట్ చేంజ్ వల్ల ఇక్కడ ఇంపార్టెంట్ సైట్స్ హరప్పా పాకిస్తాన్లో ఉంది, మొహంజదారో పాకిస్తాన్, ద గ్రేట్ బాత్, డాన్సింగ్ గర్ల్, బోతాల్ గుజరాత్ ఇండియాలో ఉంది, ధోలవీరా గుజరాత్ ఇండియాలో ఉంది. చాప్టర్ 2 వేదిక్ ఏజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వేదిక్ ఏజ్ 800 BCE నుండి 1000 BCE వరకు పొలిటికల్ సిస్టమ్, ఎకానమీ గురించి, లేటర్ వేదిక్ పీరియడ్ గురించి, సొసైటీ ఎలా చేంజ్ అయిందని, ఫ్రీడమ్, రిలీజియన్స్ గురించి. తర్వాత చాప్టర్ 3 జానపదాస్, బుద్ధిజం, జైనిజం గురించి. జానపద 16 గ్రేట్ కింగ్డమ్స్ అండి. ద డామినెన్స్ రీజన్స్ అండి. రైజ్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. బుద్ధిజంలో గౌతమ్ బుద్ధ గురించి 4 నోబెల్ ట్రూత్స్. జైనిజంలో మహావీర అండి. వాళ్ళిద్దరు కూడా క్యాస్ట్ సిస్టమ్ని రిజెక్ట్ చేశారు, నాన్ వైలెన్స్ కూడా. చాప్టర్ 4 ద మౌర్యన్ కీ రూలర్స్, చంద్రగుప్త మౌర్య, బిందుసార, ఏ టైం నుండి ఏ టైం వరకు ఉన్నారు. గ్రేట్ అశోక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది టైంలో. హైలీ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్, అశోక దామన్స్ పాలసీ, నాన్ వైలెన్స్, రిలీజియన్స్, టాలరెన్స్, సోషల్ వెల్ఫేర్. చాప్టర్ గుప్తా ఎంపైర్, టైం నుండి ఏ టైం వరకు ఉన్నారని. ఆర్డర్ వచ్చేసి చంద్రగుప్త ఫస్ట్ 320 CE. యొక్క గోల్డెన్ ఏజ్ అచీవ్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్యభట్, 0 PT, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. టైంలో డిక్లైన్ ఎలా అయిందని చాలా షార్ట్గా చెప్పానండి. మీకు ఈ సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ సెషన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.